ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు వెతుకుడి. ప్రియులారా, ఈ వాక్యంలో ఆమోసు ప్రవక్త ప్రజలకు ఒక స్పష్టమైన పిలుపు ఇస్తున్నాడు. మంచిని వెతకండి, కీడును కాదు, అప్పుడు మీరు బ్రతుకుతారని అంటున్నాడు. ఎప్పుడైతే మనము కీడును విడిచి మేలును వెతుకుతామో అప్పుడు సైన్యములకు అధిపతిన యెహోవా మనకు తోడుగా ఉంటాడు. అవును, మనము మంచి చేసినట్లయితే దాని ఫలితము పొందుకుంటాము. నీతి, న్యాయం, సత్యం, ధర్మం పాటించాలి. అన్యాయం, పాపమునకు దూరంగా ఉండాలి. అప్పుడు మనము జీవిస్తాము. నిజంగా మనము మంచిని అనుసరిస్తే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కనుక పిల్లరా, మనము బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలును వెతుకుదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.